చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ రేవతి. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్ అనమాట. సో గంగమ్మకు పెడుతున్నారు, సో దానికి రిచువల్స్ అవన్నీ చూపించేస్తా అనమాట. చూసేసేయండి అంత ఎట్లా చేస్తాము ఏంటి అనేది. సో ఇండియా బ్లాగ్ హాఫ్ సారీ కట్టుకున్న చాలా బాగుంది అసలు. ఈ మెస్సీ ఉంది వెనక, ఇగ్నోర్ చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్. సో గాయ్స్, మమ్మీ అయితే ఈ పూలు కట్టేస్తున్నారు. సో ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా ఇది నా ఫస్ట్ బోనాలు. నేను ల్యాండ్ అయిన నెక్స్ట్ డే బోనాలు. సో చాలా హడావుడిగా అయిపోయిందనమాట. సో అందరితో ఇప్పుడు షేర్ చేసుకోవాలి అనిపించింది. సో ఇప్పుడు మేము బోనాలు తయారు చేస్తాము, ఏదైతే రైస్తో జాగిరితో మిల్క్తో స్పెషల్గా చేస్తారో సో దాన్ని ప్రసాదంగా అమ్మవారికి ఇస్తామన్నమాట. ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది ఈరోజు. పసుపు, కుంకుమ, దీపం స్మెల్, ఫుల్ డివోషనల్ ఫీలింగ్. ఇప్పుడు బోనాలు అంటే ట్రెడిషనల్ లుక్ కంపల్సరీ కాబట్టి పట్టు శారీ, పూల తీయడ, బ్యాంగిల్స్ నాకు ఎంత ఇష్టం అంటే మాటలు చెప్పలేను అసలు. రెడీ అయ్యాక ఇంకా ఫెస్టివల్ ఫీలింగ్ అనేది డబుల్ అవుతుందన్నమాట. ఇట్లా ముగ్గురం పోసుకుంటాం అన్నమాట. సో ఇంటి ముందు తోరణాలు ఇలా అలకడం అన్నీ కామన్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. బోనం ఏదైతే నేను ఇందాక జాగిరితో రైస్తో ఏదైతే మేము ఇంటి దగ్గర ఎంత అనిష్టంగా చేస్తామో దాన్ని అంతా తీసుకెళ్ళి, సో ప్రసాదాన్ని అంతా ఇలా తీసుకెళ్ళి మేమైతే అమ్మవారి దగ్గరికి పెడతామన్నమాట. సో ఆ రిచువల్స్ కూడా చూపిస్తాను. ఇంకా ముందు బ్లాగ్లో తెలుస్తుంది ఏం చేస్తామో ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత అనేది. సో మేము ఈ బోనంతో కాకుండా ఇంకా మేము జాకెట్స్ కానీ ఇంకా శారీస్ కానీ ఇంక ఇలా పసుపు కుంకుమ తీసుకెళ్ళడం అనేది జరుగుతుందనమాట. సో చాలామంది నా ఫ్రెండ్స్, ఆంధ్ర ఫ్రెండ్స్ కానీ గోదావరి ఫ్రెండ్స్ కానీ చాలామంది అడుగుతుండే అనమాట, తెలంగాణలో బాగా చేస్తారు ఇలాంటి ఫెస్టివల్స్ అది ఇది అని. ఏదేమైనా అన్ని టైమ్స్లో కన్నా ఇప్పుడు ఫెస్టివల్ టైంలో అయితే ఆడవాళ్ళందరూ ఇదే టైంలో కలుస్తారనమాట. సో బాగుంటుంది, అందరం మాట్లాడుకోవడం కానీ ఫెస్టివల్ టైంలో అందరూ ఒక దగ్గరికి రావడం కానీ, పాత ఫ్రెండ్స్ని ఇంకా నేనైతే పాత ఫ్రెండ్స్ని కలవడం, రిలేటివ్స్ని కలవడం, అందరూ ఎప్పుడొచ్చావు అని అడగడం, దట్ వాస్ గుడ్ అనమాట. సో ఇలా అందరం కలిసి బోనాలు ఎత్తుకొని అమ్మవారి టెంపుల్కి అయితే అలా సరదాగా వెళ్తామన్నమాట. సో వన్ ఫైన్ డే వాళ్ళందరినీ ఒకసారి ఇన్వైట్ చేస్తానమాట ఇలా ఫెస్టివల్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ. ఇంకప్పటికప్పుడు రెడీ అయిపోయి నెక్స్ట్ డే రోజు అసలు రెస్ట్ లేకుండా ఏం లేకుండా చాలా బాగా అనిపించింది అనమాట. సో మొత్తానికి అలా సరదాగా నడుచుకుంటూ బోనాలు ఎత్తుకొని గుడికైతే వచ్చేసామన్నమాట. సో మేము వచ్చేలోపు అమ్మవారు ఎవరికో పూనిందనమాట. సో అంటే బాడీ ఆమెలోకి అమ్మవారు రావడం అంటారు. సో మాకంటే ముందు చాలామంది వచ్చారనమాట. సో అలా మేమైతే 3 ప్రదక్షిణాలు చేసాము. సో చాలామంది ఉండేసరికి మేమైతే వెయిట్ చేసాము. ఈ ముందు వచ్చిన వాళ్ళందరినీ కూడా కవర్ చేయమంటే కవర్ చేస్తుంది అనమాట చెల్లి. సో అందరూ కలవడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా బాగుంటుంది వ్లాగ్లో కూడా అనేసి మొత్తాన్ని తీసేసాము. నేను నిన్నొచ్చా. సో ఇక్కడైతే మేము మేకపోతుని ఎవరికి వాళ్ళు అంటే పాత మొక్కులు ఏమన్నా ఉంటే లేదంటే ఇప్పుడు మొక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా చేస్తామన్నమాట. సో మేమైతే ప్రతి ఇయర్ చేస్తుండే మా ఫ్యామిలీ వరకు, మా పత్తిపాటి ఫ్యామిలీ వరకు. సో అలా ఇదంతా జరుగుతుందన్నమాట. అమ్మవారికి బలిస్తారు మేకపోతుని. సో ఇప్పుడు మేము ఏదైతే ప్రసాదం తీసుకొచ్చామో బోనాల్లో అది, సో జాగిరి అదంతా కూడా మేము అమ్మవారి దగ్గర పెట్టేస్తామన్నమాట. సో శారీ గురించి చెప్పాను కదా, సో ఆ శారీ కూడా ఆ శారీ మీద అమ్మవారి కుంకుమ పసుపు వేసి ఇస్తారనమాట. సో బోనాలు మెయిన్లీ తెలంగాణలో జరుపుకుంటారు. మహాకాళి అమ్మవారికి డెడికేట్ చేసిన ఫెస్టివల్ అనమాట ఇది. చాలా హడావుడిగా అయిపోయింది. ఏ టెంపుల్కి వెళ్ళినా గ్యాప్ ఉండదు అస్సలు ఈ టైంలో అయితే.
సో ఇంట్లో మనం ఎలా పూజ చేసుకుంటామో అలానే అనమాట, సేమ్ ప్రాసెస్. కాకపోతే చీర అవన్నీ పెట్టేసి ఇక్కడ అలా చేస్తారు. అండ్ చిన్నప్పుడు నేను చూసిన బోనాలు అయితే ఏంటో ఇవి అన్నట్టు చూసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు A to Z అమ్మ చెప్పకముందే ఆల్రెడీ అన్నీ చేసి ప్రసాదం నుంచి అన్నీ చేసి రెడీగా పెట్టేస్తున్నాం అనమాట. బిడ్డీ బిడ్డీ సో మ్యాక్సిమం ఈ బోనాలు ఫెస్టివల్ అనేది ఇంటి ఆడపిల్లనే చేసేది అనమాట. సో నేను మా చెల్లి ఇంకా బోనం ఎత్తుకొని ఇంకా అవన్నీ చేస్తున్నాము. ఆల్రెడీ నేను పైన దేవుడి దగ్గర అవన్నీ చేశాను కాబట్టి ఇంకా ఇక్కడ మైసమ్మ దగ్గర కానీ ఇంకా రాగి చెట్టు దగ్గర పూజ అయితే చేస్తుంది మా మమ్మీ మా చెల్లి. సో వెనక ఆ డప్పు సౌండ్ వినిపించింది కదా బ్యాక్గ్రౌండ్లో, దాని అర్థం మేకపోతు జడత ఇస్తే సో దాన్ని కట్ చేయడానికి రెడీ, అంటే ఇంకా మన మొక్కులు అన్నీ తీరినాయి అని అర్థం అనమాట. మీలో ఎంతమంది రాగి చెట్టుని పూజిస్తారో చెప్పండి. మేమైతే రాగి చెట్టుని పూజిస్తామన్నమాట. పసుపు కుంకుమ వేసి ఇంకా అలా ఊదిబస్తీలు అగరబస్తీలు వెలిగించి ఇంకా అలా ప్రశాంతంగా కూర్చొని అలా అరుగు మీద మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇలా చిన్న చిన్న కన్వర్జేషన్స్, ఇంకప్పుడే వచ్చాను కాబట్టి అందరితో పలకరించుకుంటా కాసేపు టైం తీసుకుందాము అనేసి ఇంకొంచెం సేపు ఉండి అలా అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే ఏవైతే పోతుల్ని కోసారో వాటిని కట్ చేసేసి ఇంకా అది మాంసం మనకి ఇచ్చేస్తారనమాట ఆ భాగాల లెక్క. సో మీరు కూడా మీ బోనాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇండియా వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. సో మొత్తానికైతే మేము ఇలా అయితే ఎంజాయ్ చేసాము ఇండియా ట్రిప్లో. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయన్నమాట ఇండియా వ్లాగ్స్. సో అవి కూడా వస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో డన్ ఫర్ ద డే అనమాట. ఇంకా నైట్ చికెన్ నాన్ వెజ్ అట్లా ఉంటుంది అనమాట ఇంకంతే. సో ఆబ్వియస్లీ మీకు నచ్చే ఉంటుందా అని అనుకున్నా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే కానీ వ్యూస్ మాత్రం మస్తు వస్తున్నాయి అనమాట. అన్యాయం ఇది. మా వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సో ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట. మొత్తం ఎండలు మామూలు లేవు. సో దట్స్ ఆల్ గైస్, బై బై.